సామధాన భేద దండోపాయాలతో భారతదేశాన్ని మళ్ళీ ఉచ్చులో పెట్టుకునే ఒక ప్రయత్నం మటుకు ట్రంప్ చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఆ విధమైన చాకచక్యంతో మనం కూడా స్పందించాలి తప్ప మళ్ళీ లోబడిపోవడం మొదలు పెడితే భారతదేశానికి చాలా నష్టం తప్పదు. అసలే ఇప్పుడు మన జిఎస్టీ ఇవన్నీ వచ్చింది కూడా అమెరికా దీనికే. ఇంకోటి మీరు చూస్తే భారతదేశాన్నే కాదు, పుతిన్కు కూడా చాలా ఫ్రెండ్గా ఉండేవాడు కదా ఆయన. అలస్కాలో సమావేశం కూడా జరిపారు. కానీ ఇప్పుడు రష్యా ఏమో చాలా భారీ ఎత్తున ఉక్రెయిన్ మీద డ్రోన్ల యుద్ధం చేస్తుంది. రష్యా మీద టారిఫ్లు డబల్ పెంచడానికి కూడా నేను ఏమాత్రం వెనకాడనని మళ్ళీ ఓ ప్రకటన చేశాడు ఈయన. అంటే టోటలీ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇర్రేషనల్ ర్యాబిడ్ అంటారు చూడండి, అలా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇలాంటప్పుడు భారతదేశం ఆచితూచి అడుగులు వేయడానికి బదులు హడావుడి పడిపోయి ఆయన స్నేహం ఆయన ప్రేమ గీతం అక్కడి నుంచి పాడగానే మనం కూడా డ్యూయెట్లో గొంతు కలిపితే మటుకు మనం చాలా నష్టపోతాము. యువత ఐటీ అక్కడికి వెళ్ళాలి.